నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మనమిత్ర వాట్సాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ఆర్టీజీఎస్పై సమీక్షలో మంత్రి నారా లోకేష్. గంజాయి ఫ్రీ ఏపీగా మార్చడమే లక్ష్యం. ఈగల్ టాస్క్ ఫోర్స్కు అవార్డులు ప్రదానం చేసిన హోంమంత్రి అనిత. దేశానికి రోల్ మోడల్గా సంజీవని కార్యక్రమం. ప్రతి కుటుంబ ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెల్లడి. ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం గుంటూరుకు వచ్చిన భాష్యం రామకృష్ణ. ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఆర్టీజీఎస్పై వెలగపూడి సచివాలయంలో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని సూచించారు. రేషన్ కార్డు విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని అన్నారు. సంజీవిని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్తో అనుసంధానం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి సాగును జీరో కల్టివేషన్ స్థాయికి తీసుకొచ్చామని హోంమంత్రి అనిత తెలిపారు. టెక్నాలజీని వినియోగిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే గంజాయి రవాణాను పూర్తిగా అడ్డుకోవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా వినియోగాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత తెలిపారు. మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈగల్ టాస్క్ ఫోర్స్లో ప్రతిభ కనబర్చిన వారికి ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. గంజాయి వినియోగాన్ని గుర్తించేందుకు యూరిన్ ఆధారిత ప్రత్యేక కిట్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు. డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలను ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరాలు మహమ్మారిలా మారాయని, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి అనిత వివరించారు. ఏదైనా ఎక్కడైనా ఇలాంటి ఈగల్కి సంబంధించి, గాంజాకి సంబంధించి దొరికిన వెంటనే మేము నియర్ బై పోలీస్ స్టేషన్కి అన్నది మేము అక్కడ చెప్తాం. ఇన్ కేస్ అక్కడ వాళ్ళు తీసుకున్న కన్సెప్షన్ చేసిన తర్వాత కానీ ట్రాన్స్పోర్ట్లో దొరికితే డెఫినెట్గా వాళ్ళు రిమాండ్కి పెట్టుకుంటారు. ఎవరైనా అప్పటికప్పుడు ఫస్ట్ టైం వరకు తీసుకున్నాము లేకపోతే ఇప్పుడు తీసుకున్నామని చెప్పిన వాళ్ళు అక్కడికి వాళ్ళు మాకు ప్రూవ్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న డీఅడిక్షన్ సెంటర్కి వాళ్ళు ఒప్పుకుంటే పంపిస్తాం. ఒప్పుకోకపోతే కనుక కంపల్సరీ వాళ్ళ మీద కూడా కేసు పెట్టి జైలుకి పంపిస్తాం. సో దట్ ఇది ప్రొసీజర్ నడుస్తుంది. నేను కూడా ఏమంటున్నానంటే యాక్ట్ చాలా గట్టిగా ఉంది కాబట్టి దయచేసి విద్యార్థులు కానీ ఎవరు ఈ రోజు అండి ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఈగల్ అనేది కనిపిస్తాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ స్కూల్స్లో దగ్గర లాక్స్ ఆఫ్ పీపుల్కి ఈరోజు మేము ఓరియంటేషన్ కానీ మోటివేషన్ క్లాసెస్ కానీ వెళ్ళాం. ప్రధానంగా నాకు అసిస్ట్ చేయమని చెప్పేసి మా ఎస్పీ నగేష్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. సో ఈగల్ పుట్టినప్పుడు కేవలం ఒక 5-6 మంది మాత్రమే ఉన్నాం. అప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ గౌరవనీయులైన మన హోమ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో 5 మంది మినిస్టర్లతో ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీ ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం మేము దీన్ని ఎలా ఫామ్ చేయాలి అని మాకు కొంత దిశానిర్దేశం చేయడం వల్ల ఆ రోజు మేము ముందు తొలడుగులు వేసాం. తొలడుగులు వేసినప్పుడు దేశ స్థాయిలో హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఎప్పుడు వెళ్ళినా సరే మొత్తం దేశ స్థాయిలో ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీస్ ఏమున్నాయని మేడం ఎప్పుడు అడిగేవారు. అదేవిధంగా
మేము దేశ స్థాయిలోని ప్రపంచ స్థాయిలో బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి. అసలు ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ మీద యుద్ధం చేయాలంటే మాదక ద్రవ్యాల మీద ఒక ఆర్గనైజేషన్ ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి ఇనిషియల్ పీరియడ్లో చాలా. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా గుంటూరుకు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. ఇన్నర్ రింగ్ రోడ్, లాడ్జి సెంటర్, లక్ష్మీపురం, బృందావన గార్డెన్స్, ఐటీసీ హోటల్ మీదుగా చంద్రమౌళి నగర్, భాష్యం మెయిన్ క్యాంపస్ వరకు ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే నర్సింతో పాటు కనపర్తి శ్రీనివాస్, భాష్యం హనుమంతరావు, ఇతర టీడీపీ నేతలు భాష్యం రామకృష్ణతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్దితో పాటు విద్యారంగాన్ని అన్ని విధాలా డెవలప్ చేసేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తారని ఎంపీ భాష్యం రామకృష్ణ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన యువ నాయకులు నారా లోకేష్ గారి ప్రోద్బలం ఇవన్నిటికీ నన్ను రాజ్యసభ పంపించడం జరిగింది. నిన్ననే ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీలో అందరూ మన చింతకాయల విజయ్, సానా సతీష్తో పాటు నేను కూడా ముగ్గురం కలిసి నిన్న ప్రమాణ స్వీకారం చేసి ఈరోజే గుంటూరు రావడం జరిగింది. మరి గుంటూరులో ఈ విధంగా నాకు ఘన స్వాగతం పలికిన మన తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి ఇచ్చిన సందర్భంగా ముఖ్యంగా మన గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరుకి మరి మంచి సదుపాయాలు, మంచి ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేసి మరి విద్యాపరంగా కూడా మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రులు కాబట్టి విద్యారంగంలో కూడా కొత్త పంతులు తొక్కే విధంగా కేంద్రం నుంచి నిధులు, పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా గుంటూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడతారని తెలియజేస్తూ మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి పామూరుకు వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణే కూటమి ప్రభుత్వ జయమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడారు. దేశానికే రోల్ మోడల్ సంజీవిని కార్యక్రమం అని తెలిపారు. రాబోయే తరాలకు ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ను అందించాలనే గట్టి సంకల్పంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్, గుండె, రక్తనాళాల సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని గళ్ళా మాధవి వివరించారు. ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆరోగ్యవంతమైన కుటుంబంగా మార్చే ఒక అద్భుతమైన సాధనం. నిజంగా అది సంజీవినిగా చెప్పుకోవచ్చు. అయితే అందులో చేస్తున్న ప్రోగ్రామ్స్, అందులో భాగస్వామ్యమైన విషయాలు ఏమంటే ముందుగా ప్రతి ఒక్క కుటుంబం ఏ ఒక్క అనారోగ్య పాలు అవ్వకుండా దాదాపుగా 42 నుంచి 72 పరీక్షల్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి చేయడం, 104 వాహనం ద్వారా అక్కడ మొబైల్ టెస్ట్ ల్యాబ్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క పరీక్షలను అనేది నిర్వహించి వారు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న అనేక రుగ్మతల మీద దృష్టి పెట్టి అదేవిధంగా వారికి ఇంకా ఏదైనా సర్జరీలు కానివ్వండి, ఇంకా ఏదైనా హెల్త్ ఎయిడ్ కావాల్సి వస్తే అక్కడికక్కడే గుర్తించి వారికి తగు పరిష్కారాలని. విద్యార్థుల జీవితాలతో బీజేపీ సర్కార్ చెలగాటమాడుతోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్ఎం సుధీర్ బాబు మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజ్ల కారణంగా ఎందరో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఛాత్రోంకి గుంజ్ నినాదంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. విద్యార్థుల ప్రతిధ్వని పేరుతో జిల్లాలో కూడా ఉద్యమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా పేపర్ లీకేజీలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలలో కూడా ఎమర్జెన్సీ అంశాన్ని తొలగించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐసీసీ మెంబర్ వనుకూరి శ్రీనివాసరెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, నగరాధ్యక్షులు ఖలీల్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు కరీం, రత్తయ్య, మోషే తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజులుగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, ఎంతోమంది
భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో కానివ్వండి, నీట్ ఎగ్జామ్లో కానివ్వండి, పరీక్షలు రాసి కష్టపడి చదువుకొని రాసినటువంటి ఆ పరీక్షలు పేపర్ లీకేజ్ అనే సమాచారం తెలియగానే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటాం కూడా చూసాం. మరి ఇంత పెద్ద సంఘటనలు జరిగినా కానీ దేశ ప్రధాని కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి, ఇప్పుడు దాకా నోరు విప్పి ఆ చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కానీ, వారి కుటుంబానికి కానివ్వండి, ఎటువంటి సంతాపం కానివ్వండి, మరి వాళ్ళకి భవిష్యత్తుకి ఎటువంటి 80 కోట్ల వ్యయంతో తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైన్లు, పెన్షన్లు, వీధి దీపాలు లాంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. అధికారులతో సంప్రదించి త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే నర్సీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండాలి, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే పబ్లిక్ గ్రీవెన్స్ ని అడ్రస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేని చెప్తున్నటువంటి పరిస్థితులు. ఈ నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి కానీ సమస్యను తెలియజేస్తే వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యంగా కొన్ని నూతనంగా అభివృద్ధి చెందినటువంటి కాలనీలు, ఎక్స్టెన్షన్ కాలనీస్లో రోడ్లు కావాలని, అలాగే వీధి దీపాలు కావాలని కొంతమంది వస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అవసరాలను గుర్తించి అధికారులు, మున్సిపల్ అధికారులు తెలియజేయడమే కాకుండా ముఖ్యంగా పెన్షన్స్ మరి యొక్క సింగిల్ అంటే విడో పెన్షన్స్ కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వాహనాలు నిదానంగా నడిపి తమ ప్రాణాలు కాపాడుకోవాలంటూ జీఎంసీ ఉద్యోగి తుమ్మేటి అచ్చయ్య వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. బైక్ యాక్సిడెంట్ల వలన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయంటూ పెళ్లికొడుకు గెటప్లో అచ్చయ్య ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అచ్చయ్య మీడియాతో మాట్లాడారు. అధిక వేగంగా నడిపి యాక్సిడెంట్ల బారిన పడితే కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారని తెలిపారు. వేగం కంటే ప్రాణం ముఖ్యమని, నిదానంగా వాహనాలు నడిపి తమ కుటుంబాలకు సంతోషాన్ని ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ కూడా స్లోగా నడిపితే మన కళ్ళ తల్లి తండ్రి సుఖ సంతోషాలుగా ఉంటారు. మనం అతివేగంగా వెళ్ళామనుకో మన భార్య పిల్లలకి దూరం అయిపోతున్నాం, కళకళలాడే కుటుంబాలు దూరం అయిపోతున్నారు. ఆ కంపెనీ వాహనాలకు ఏ ఇబ్బంది లేదు, హాయిగా తయారు చేస్తున్నారు, ప్రజలకు ఇస్తున్నారు. ఈ ప్రాణాలు పోతున్నాయని ఉన్నదా లేదని వాళ్ళకి ఏం పట్టదు. మనం ఎంత స్లోగా వెళ్తే మన కుటుంబాలకి, మన భార్య పిల్లలకి అంత సంతోషంగా ఉంటాం. ఇవన్నీ ఊరక నడిపే పనులే. అతివేగం తగ్గించాలనుకోండి, మన కోసం, మన బిడ్డల కోసం ప్రతి ఒక్కరు కూడా ఒక్క 2 నిమిషాలు ఆలోచించండి. ఎందుకు నడుపుతామో ఇంత స్పీడ్గా? మనం నడిపితే ఎవరికి నష్టం? మనకి, మన బిడ్డలకి, మన కన్న తల్లి కన్నీళ్ళు, తండ్రి కన్నీ అందరి కన్నీళ్ళు ఆపాల్సిందిగా ప్రాణాలు స్లోగా నడపబోతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య గ్రంథాలయంలో ఏఐ సమాచార పుస్తకాలను నిఘంటు నిర్మాత పెద్ది సాంబశివరావు ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా సృష్టిలోని సమస్త విజ్ఞానం మనిషి సెల్ఫోన్స్ ద్వారా అరచేతిలో, కనుచూపులో దర్శనమిస్తుందని, సాహిత్య, సామాజిక రంగంలో పద్య, గద్య నిఘంటువుల రూపకల్పనలో కృత్రిమ మేధ తనకి ఎంతగానో ఉపయోగపడుతున్నదని నిఘంటు నిర్మాత పెద్ది సాంబశివరావు పేర్కొన్నారు. గుంటూరు శివారు ఉప్పు సత్యాగ్రహం నాటి గాంధీ విగ్రహాలు, పాత గుంటూరు ప్రాశస్త్యం, మహాకవి తిక్కన్న, కరుణశ్రీ, నందమూరి తారక రామారావు, జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి,
టంగుటూరి ప్రకాశం పంతులు, ఏసీ, హిందూ, జేకేసీ కళాశాలలు, మిర్చి, పత్తి, పసుపు, పొగాకు పంటలు అనేక అంశాలపై కృత్రిమ మేధస్సు ద్వారా విషయ సంగ్రహణ చేశానని చెప్పారు. కార్యక్రమంలో అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం గ్రంథ పాలకురాలు సుభాషిణి, గ్రంథ సహాయకులు అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. వాటి వల్ల తల్లిదండ్రులు ఏం చేయాలి, ఇవన్నీ కూడా శతకం రూపంలో వస్తాయి అన్నమాట. ఆ రోజు ఏది చేద్దాం అనుకుంటే ఆ శతకం అట్లా ఇప్పటికి 7 శతకాలు ఫైనల్గా చేసాము. ఇంకా ఇదే గుంటూరులో విగ్రహాలు ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. ఇది మా ఆలోచన చాలా సంతృప్తికరంగా ఉంటుంది. దీనివల్ల డబ్బు ఖర్చు లేకుండా మేము క్యూఆర్ కోడ్ కార్డు మాత్రం ఇచ్చేస్తాం. ఇక్కడ మీటింగ్ పెట్టేది ఏమనుకోండి, 100 కార్డులు 200 కార్డులు పంచితే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్గా తీస్తే ఒక రోజులో 1000-2000 అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా పంపిస్తే చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అది మా ఆశయం అండి. అది ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోళ్ల రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనను చేరువ చేస్తున్నామని తెలిపారు. ప్రజల కష్టాలను, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రధానంగా గ్రామాలలో జరగబోయే మరియు జరగవలసిన అభివృద్ధి పనులు, రేషన్ కార్డులు, రెవెన్యూ సమస్యలు, సాగునీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు, మౌలిక సదుపాయాలు వంటి వివిధ సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించడం జరిగిందని అన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించడం, మరికొన్ని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించామని తెలిపారు. బరోడా మహారాజ్ రిజర్వేషన్ల అమలు పితామహుడు సాహు మహారాజ్ 156వ జయంతి బ్రాడీపేటలో ఓబీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాహు మహారాజ్ చిత్రపటానికి అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకల వరప్రసాద్ యాదవ్, రాష్ట్ర గౌరవ సలహాదారులు సత్యం సింగ్, మానకొండ శివప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ఓటరు నమోదు అధికారులు, ఓటర్ సహాయ నమోదు అధికారులతో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు స్పష్టంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మనమిత్ర వాట్సాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ఆర్టీజీఎస్పై సమీక్షలో మంత్రి నారా లోకేష్. గంజాయి ఫ్రీ ఏపీగా మార్చడమే లక్ష్యం. ఈగల్ టాస్క్ ఫోర్స్కు అవార్డులు ప్రదానం చేసిన హోంమంత్రి అనిత. దేశానికి రోల్ మోడల్గా సంజీవని కార్యక్రమం. ప్రతి కుటుంబ ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెల్లడి. ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం గుంటూరుకు వచ్చిన భాష్యం రామకృష్ణ. ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.